కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మామూలు స్పీడ్లో లేరు. ప్రెజెంట్ నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నారు. రజనీకాంత్ వెట్టయాన్ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఒకే టైంలో 2 సినిమాలను పూర్తి చేసి ఇంకో సినిమా మీద రజనీ ఫోకస్ పెట్టారట. గతేడాది రిలీజ్ అయిన జైలర్ కు సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2లో విలన్ క్యారెక్టర్ కీలకం కానుందట. ఇంతకీ కీలకమైన విలన్ క్యారెక్టర్ పై వస్తున్న వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రజనీకాంత్ గత 40 ఇయర్స్ నుంచి యాక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా రజనీకాంత్ యాక్షన్ కోసమే ప్రేక్షకులు మూవీస్ కి వస్తుంటారు. రజనీ ప్రతి సినిమాలో చేసే మేనరిజం, మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే యాక్టింగ్ కు స్కోప్ ఉండే విధంగా చూసుకుంటారు. అందుకే రజనీకాంత్ మాస్ హీరోగా ఎదగడమే కాకుండా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్ మూవీస్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లోనూ రజనీ ఎప్పుడో చేసిన ముత్తు స్టైల్ ను ఫాలో అయ్యే జపనీస్ వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతగా రజనీ మాయ ఉంటుంది. లాస్ట్ ఇయర్ రజనీ చేసిన జైలర్ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ మరోసారి రజనీకాంత్ తో సీక్వెల్ ను తీసే పనిలో బిజీగా అయ్యారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జైలర్ 2 అనౌన్స్మెంట్ వచ్చినా రెగ్యులర్ షూటింగ్ లో రజనీకాంత్ జాయిన్ కాలేదు. ప్రెజెంట్ వేటయాన్, కూలీ మూవీల షూటింగ్ లో రజనీ బిజీగా ఉన్నారు. ఒక టైంలో వేటయాన్, కూలీ సినిమాలను పూర్తి చేసి జైలర్ 2 మీద ఫోకస్ చేయాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జైలర్ మూవీలో విలన్ గా నటించిన వినాయకన్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు. మరి రజనీకాంత్ కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో వినాయకన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ జైలర్ మూవీలో ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలో కూడా ఆయన విలన్ గా నటిస్తున్నాడా లేదా ఇంకెవరినైనా తీసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీ తర్వాత వినాయకన్ చేసిన వివాదాలు ఇన్ని కాదు. ఇటీవలే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీపై చేయి చేసుకుని అరెస్ట్ కూడా అయ్యారు. దీంతో వినాయకన్ క్యారెక్టర్ అతనితో చేయించాలా లేక వేరే ఎవరితో అయినా చేయించాలా అని మూవీ టీం తర్జన పడుతోంది. దీంతో జైలర్ సీక్వెల్ లో కూడా విలన్ పాత్ర కోసం ఒక స్టార్ యాక్టర్ ని తీసుకోవాలనే ఆలోచనలతో యూనిట్ ఉందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ విలన్ ఎవరు అనే దానిపైన పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలైతే తెలియడం లేదు. తెలుగు స్టార్ హీరో అయిన రాజశేఖర్, తమిళ్ స్టార్ హీరో అయిన అరవింద్ స్వామిల పేర్లైతే వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు ఈ పాత్రను పోషించబోతున్నారు అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. అలాగే ఈ మూవీలో విలన్ ఒక సైకో పాత్రలో కనిపించబోతున్నాడట. మరి ఆ పాత్రకి వీళ్ళిద్దరిలో ఎవరు సెట్ అవుతారు? నెల్సన్ ఎవరిని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా 2025 చివర్లో రానున్నట్లుగా కూడా తెలుస్తోంది.